సో, బేసిక్‌గా ఈ వీడియోలో మీకొచ్చేసి కంప్లీట్‌గా ఒక టెర్రస్ గార్డెన్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ మీకు కొన్ని టిప్స్‌తో పాటుగా మీకు కేరింగ్ కూడా డీటెయిల్స్ చెప్తాను. సో, డెఫినిట్‌గా అయితే ఈ వీడియోని మీకు ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఒక కొత్తగా కిచెన్ గార్డెన్ లేదా మీకు టెర్రస్ గార్డెన్ సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు సపోజ్ మీరు ఒక కిచెన్ గార్డెనింగ్ లేదా మీకు వెజిటబుల్స్ మనకి ఆర్గానిక్‌గా ఫ్రూట్ ప్లాంట్స్ మనం పెంచుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీకు ఒక 4, 5 ప్లాంట్స్ గ్యాప్‌లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటివి యాడ్ చేసేసుకోండి. మీకు పాలినేషన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు గ్యాప్ ఇచ్చేసి మీకు ప్లాంట్స్, ఫ్రూట్స్ అలాగా వెజిటబుల్స్ కూడా చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం ఏంటంటే కస్టమర్ చూస్ చేసుకునే పాట్ అండ్ ప్లాంట్‌ని బట్టి మనము ఈజీగా సెటప్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్‌లోనే మీకు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా లైక్ టెర్రస్ గార్డెన్ కానివ్వండి, ఈవెన్ దో మీరు కిచెన్ గార్డెనింగ్ లేదా మీకు వర్టికల్ గార్డెనింగ్ అండ్ మనం బాల్కనీ మేక్ ఓవర్ కూడా చేస్తాం కాబట్టి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలనుకుంటే డెఫినిట్‌గా డూ కాంటాక్ట్ అస్. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా టెర్రస్ గార్డెన్‌లో డూ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, మీకు మీ టెర్రస్‌ని కూడా ఇలా అందంగా డెకరేట్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా డూ కాంటాక్ట్ అస్. చాలా తక్కువ బడ్జెట్‌లోనే మేము ప్లాన్ చేసి ఇస్తాము. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.